నమస్కారం. ఇవాళ ఏదైతే వీడియోలలో పత్రికల్లో వచ్చిందో జవహర్నగర్ సిఐ సైదయ్య పైన మరియు రాముల్ సార్ పైన ఆ విషయంలో మేము ఖండిస్తున్నాం. ఎందుకు నేను ఖండిస్తున్నా అంటే ఒక బీజేపీ పార్టీ లాగా ఇక్కడ లక్ష్మణ్ అనే వ్యక్తి ఎన్నో దౌర్జన్యాలు పాల్పడుతుండు. ఆయన పైన SC/ST కేసు ఉంది, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మొన్న మర్డర్ కేసు కూడా అయింది. ఇక ల్యాండ్లలో ఓలీలు కట్టినా వసూలు చేస్తామని చెప్పేసి ఆయన పైసలు వసూలు చేస్తామని చెప్పేసి నా దగ్గరికి ఇంతకుముందుకు యాదవ సంఘం వాళ్ళు ఈ భాషణ వాళ్ళు వచ్చిర్రు. మాకు బీజేపీ నుంచి మేము అన్ని రకాలుగా పోరాటం చేస్తామని చెప్పేసి మాకు తెలియజేసారు. ఆ తెలియజేసినాక నేను ఎంపీ ఈటల అందరూ తీసుకున్నా వీళ్ళని, ఈ బాధితులు ఎవరు అందరు బాధితులని ఎంపీ ఈటల అందరూ తీసుకొస్తే ఎన్ని తారీఖు ఇది పోయిన నెల 12వ తారీఖు 9వ నెల 2020 బాధితులందరూ కలిసి ఈటల అన్న కంప్లైంట్ రాశారు. అంటే నెల కింద ఇది రాసి ఈటల అన్న స్పందించి ఈటల అన్న కలెక్టర్ కంప్లైంట్ రాసిండు. అదేవిధంగా ACPకి DSPకి ఫోన్ చేసిండు. ఇదే డేట్ నాడు చూడండి. కావాలంటే ఈటల అన్న ACP సార్కి ఫోన్ చేసిండు లక్ష్మణ్ విషయంలో, DSP సార్ కూడా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి చెప్పిండు, కలెక్టర్ చెప్పినాము మీరు పోయి మీ ఇల్లు కట్టుకోండమ్మా, మళ్ళీ వస్తే దానిపైన నాకు చెప్పని చెప్పిండు. ఇట్లా యాజ్ ఏ బీజేపీ కార్యకర్తలాగా మేము కూడా అన్యాయాన్ని ఈ దౌర్జన్యానికి సహించాం కాబట్టి తీసుకున్నాం. దాని తర్వాత ఏమైంది, దాదాపు 3 నెలల నుంచి ప్రాసెస్ జరుగుతుంది. 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ పోటీ వీళ్ళు తిరుగుతున్నారు, అయినా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఈటల అనే చెప్పినా కూడా పట్టించుకోలేదు. మొన్న 3-4 రోజుల క్రితం ఇప్పటికి 2 సార్లు రెవెన్యూలు ఇలుగులో పట్టి చూడండి ఎట్లుంది పరిస్థితి. ఇట్లా ఉందని చెప్పేసి ఇంటి వాళ్ళు పేదోళ్ళు పాపం ముసలోళ్ళు వాళ్ళు ఇల్లుండే కూలిపోతారని చెప్పేసి పక్కకు కిరాయి తీసుకొని ఉంటే 4 రోజుల కింద లక్ష్మి అంటే వచ్చిందట, ఈ ఇంట్లో ఉందట. ఎవరు మీరంటే లక్ష్మణ్ అంటున్నట. లక్ష్మణ్ ఏం డాక్యుమెంట్ చేస్తాడు? ఇంత ముందుకు ఆయన పేరు ఉండే ఒక పేరు చెప్పింది, సందీప్ గౌడ్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఈ ప్లాట్ నాయని పెట్టిండు, లక్ష్మణ్ 10 ఏళ్ల కింద అమ్మినని ఒక ఫేక్ డాక్యుమెంట్ చేసుకొస్తే మేము మళ్ళీ పేసుకోతే ఏమైంది, సందీప్ వెళ్ళిపోయాడు. సందీప్ మళ్ళీ లక్ష్మికి అమ్మినట. 4 ఏళ్ల నుంచి ఇలా పాపం ముసలోళ్ళు ఉన్నారు. వీళ్ళది కానీ లక్ష్మి అంటే 4 రోజుల కింద వచ్చి వాళ్ళు నిలగొట్టి దౌర్జన్యంగా వాళ్ళు నిలగొట్టిరంట, సామాన్ మొత్తం బయటపడేసిరంట. ఈ దాన్ని ఖండిస్తూ మొన్న ఏదైతే CRPFలో అమ్మవారి విగ్రహం కొట్టినప్పుడు మేము పోయినాం బీజేపీ నుంచి CSRని కలిసినాం. సార్ ఏంది ఇదంతా, మన లక్ష్మీనరసింహస్వామి గుట్టకాడ కూడా లక్ష్మణ్ అనే వ్యక్తి ఈ విధంగా అరాచకాన్ని పాల్పడుతుండ్రు. 3 నెలలు అవుతుంది మీ పోలీస్ స్టేషన్ వాళ్ళు తిరగబట్టి. ఒక ఎంపీ కలెక్టర్కి లెటర్ రాసిండు, ACPకి ఫోన్ చేసిండు, DSPకి ఫోన్ చేసిండు. మీ జవర్నర్ స్పేస్ ఎందుకు స్పందిస్తారని చెప్పేసి మళ్ళా దీన్ని ఈటలని తీసుకొచ్చి దీన్ని పెద్ద ఎత్తున మేము ప్రజల దృష్టి తీసుకొచ్చి దీని ఏదైతే అరాచకం ఉందో దాన్ని ఎండగడతామని చెప్తే నిన్న రాత్రి CI సార్ 3 నెలల నుంచి స్పందించని SI రాముల్ సార్ కానీ CI సైదయ్య గారు నిన్న ఫోన్ చేసినట్ట. వీళ్ళు ఉన్న వాళ్ళకు ఫోన్ చేయొద్దా అంటే మేము 3 నెలల నుంచి తిరిగితే ఎవరు పట్టించుకోలేరు, ఇక్కడ బాధితులకు న్యాయం జరుగుతున్నట్టు ఎవరు పట్టించుకోలేరు. నిన్న CI సారు రాముల్ సారు బాధితులకు ఫోన్ చేస్తే ఇది సివిల్ మ్యాటరు, సార్ ఎందుకు వస్తుందంటే మళ్ళీ ఎవరు కాపాడాలి, ఒకరు ఇంట్లో ఒకరు గుసాయిస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు కాకుండా ఎవరు చేయాలి, ఇది సివిల్ మ్యాటర్ లాగా మేము చూస్తాం. ఇది అన్యాయంగా వృద్ధులకు అన్యాయం జరిగినప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు కాకపోతే మమ్మల్ని ఆపిరు పోలీసు వాళ్ళు ఏమన్నారు, మీరు 3 రోజులు టైం ఇవ్వండి, మేము కాకపోతే మీకు చెప్తాం. మేము అప్పుడే అయిపోయినాం, సార్ మీతో కాకపోతే మాకు చెప్పుర్రి, మేము పబ్లిక్ అందరం పోయాలని ఏందో మేము నిలదీస్తామని చెప్పినాం. సార్ వాళ్ళు 2 రోజులు టైం అయ్యారు, 2 రోజుల లోపల నిన్న స్పందించారు. 3 నెలల తర్వాత CI సారు SI సార్ రాముడు సార్ నిన్న స్పందిస్తే ఒక్క రోజులలో పేపర్లో లేచి ఇది సివిల్ మ్యాటర్ అంటే మళ్ళీ అధికార పార్టీ పక్క పెడితే ఈ పోలీస్ వ్యవస్థ స్పందించకపోతే ఎవరు స్పందించాలి? మేము దీన్ని ఖండిస్తున్నాం. పేదలకు అన్యాయం జరిగినప్పుడు కంపల్సరీ పోలీసు వాళ్ళు స్పందిస్తారు. దాన్ని కూడా ఎవరైనా ప్రజల కోసం పనిచేసినప్పుడు అధికారులు వాళ్ళ మీద బట్టగాల్చి మీద ఇస్తాం మాత్రం ఇది కరెక్ట్గా అని చెప్తున్నాం. ఈ విషయంలో మేము CB గెలుస్తాం. ఈటల ఆయన PAతో మాట్లాడి ఈటలతో రాత్రి తిరుపతి పోయిండు, అన్న వస్తుండు, అన్నతో కూడా పక్కా మేము CB కూడా మాట్లాడిపిస్తాం. ఇట్లా పనిచేస్తే వాళ్ళ మీద బట్టగాల్చి చేస్తే మాత్రం ఇది తప్పు. మళ్ళీ ముసలిళ్ళకి ఓ న్యాయం చేయాలి, పోలీసు వాళ్ళు న్యాయం, CI సారు సైదయ్య సారు లేదా రాములు SI సార్ ఈ సెక్టర్ని కాబట్టి వాళ్ళు పని చేయకపోతే ఎవరు పని చేయాలి? దీన్ని మేము బీజేపీ నుంచి ఖండిస్తున్నాం. మాకు 100% పేదలకు న్యాయం చేయాల్సిందే. ఎవరైతే సారు 3 నెలలు తిప్పించుకొని నిన్న ఫోన్ చేస్తే ఆయన మీద వాళ్ళ అధికారుల మీద బట్టగాలు చేయడానికి కూడా మేము ఖండిస్తున్నాం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు బస్తంతో కూడా అయింది. లక్ష్మణ్ అనే వ్యక్తికి మేము ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాం, నీ అరాచకాలు, నీ దౌర్జన్యం, నేను ఎవరినో చంపినా ఎవడొస్తా అందరూ పైసలు వసూలు చేస్తా లేకపోతే నా తలకు చూపిస్తా అంటే ఎంతమంది చంపుతాను? బీజేపీ పార్టీ ఏడో భయపడదు. ఖబర్దార్ చెప్తున్నాం, ఇంకొకసారి నీవు దాన్ని కబ్జా చేసినట్టు ఏమన్నా పైసలకు బెదిరించినట్టు ఇదే రిజిస్టర్లు అన్న పట్టాలంట. ఎవడు కొనుక్కొని ఉన్నాడో 3-4 ఏళ్ళ నుంచి కొనుక్కున్నావు వాళ్ళ ఇల్లు. నువ్వు
ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చి ఈ ప్లాట్ నాది, ఆ ప్లాట్ నాది, వీళ్ళు పైసలు లేకపోతే గుళ్ళొట్టిస్తాను. ఇక్కడ ఆరే కూడా ఏమంటాడు, ఇల్లు కూడా కొట్టడానికి వచ్చి సార్ ఎందుకు కూడా కొడుతున్నావు అంటే నువ్వు లక్ష్మణ్తో సెటిల్మెంట్ చేసుకో అంటే మీరంతా కుంభకాయపై ఇవాళ పేదోళ్ళ జీవితాలతో మీరు చెలాడమాడుతున్నారు. పేదోళ్ళ రక్తం తాగుతామంటే మాత్రం బీజేపీని యూకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము ఇంకోటి ఖండిస్తున్నాం. ఏదైతే సిఐ సైదయ్ సార్, రాములు సార్ 3 నెలలు తిరిగితే ప్రూఫ్స్ ఉన్నాయి చూడండి. నెలన్నర అవుతుంది మేము కంప్లైంట్ ఇచ్చి, నెలన్నర నుంచి నిన్న స్పందించి వాళ్ళు దీన్ని కూడా బట్టగాల్చి వాళ్ళ మీద వేస్తే మరి ఓల్ పని చేయాలి పబ్లిక్ కోసం. వాళ్ళ తప్పు లేదు, మేము బరాబర్ చెప్తున్నాం. 3 నెలల తర్వాత ఇగో సార్ ఎంపీ ఈటల రాజేంద్ర అన్న లక్ష్మణ్ మీద రాసిన లెటర్ ఇది. ఇచ్చిన లెటరు ఇన్ని రోజులకు కూడా 3 నెలల తర్వాత సిఎస్ఆర్ స్పందిస్తే వాళ్ళని తప్పు అంటే మళ్ళీ ఎవరు చేయాలి పని? మేము ఎన్ని కేసులు వేసుకోవాలి కొట్లాడి? దయచేసి దీన్ని ఖండిస్తూ సార్కి ఏ అన్యాయం జరిగిందో రాముల్ సార్ కానీ సిఐ సార్ని వాళ్ళ తప్పు లేదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే సిపి దగ్గరికి వస్తాం. ఇక్కడ ప్రజలందరూ కూడా డీజీపీ ఆఫీస్ కూడా వస్తాం. ఎవరైతే ఇక్కడ రౌడీజం చేసి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారో వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము బీజేపీని హెచ్చరిస్తున్నాం.